యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు లేవగానే ప్రార్థించుకొనుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవ్వరు కూడా మరచిపోవద్దు, మానవద్దు. ప్రతిదినం మనం అలా చేసినట్లయితే లేచిన వెంటనే దేవుణ్ణి మనం గణపరిచి, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి ప్రార్థించుట, ఆ దినమంతా కూడా దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నిజముగా ఆ యొక్క ప్రభువారు మాట్లాడిన అమూల్యమైన మాటలు, చాలా గొప్ప మాటలు. ఆయన యొక్క జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ కొండ పైన కూర్చొని శిష్యులు ఆయన యొద్ద కూర్చున్నప్పుడు ఆ సమూహం అంతా కూడా కూర్చుని ఉన్నారు. వారికి బోధిస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ మాటలన్నీ కూడా 10 వచనాలు కూడా చాలా అమూల్యమైనవి మాటలు. మొట్టమొదటిగా చెప్తున్న మాట 3వ వచనము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈరోజు ఈ ఒక్క మాటను మనం ధ్యానిద్దాం. ఆత్మ విషయమే. ప్రతి మనిషి జీవితంలో దేవుని యొక్క ఆత్మను కలిగి, దేవుని యొక్క ఆ వెలుగులో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో పరలోక రాజ్యం చూడగలుగుతాము. పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. నిజమే. మనం ఎలా ఉంటున్నామంటే చాలామంది కూడా ఆత్మ విషయంలో, దేవుని యొక్క ఆత్మ విషయంలో వెలిగించబడలేకపోతూ ఉంటున్నాం. క్రైస్తవులుగా నిలువెచ్చిన స్థితిని కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆయన ఆత్మని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో, అప్పుడు మనలో ఉంటున్న ప్రతి శరీరపు కోరికలని చనిపోయి మనం ఆత్మలో వెలిగించబడుతూ ఉంటాము. ఆత్మలో వెలిగించబడుతూ ఆత్మ నేత్రాల చేత దేవుణ్ణి వెతుకుచు ఆయనలో పరిపూర్ణులుగా మనం మార్చబడతాం. అందుకే అంటున్నాడు, ఆత్మను కలిగి ఉండాలి. ఎవరి ఆత్మ? క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే మనమైతే ఈ లోకములో ఉంటున్న ప్రతి పాపమైన, ప్రతి విషయంలో పోరాటంలో విజయాన్ని పొందుకోలేము. ఎందుకు అంటే పాపాన్ని జయించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడే మనం వెలిగించబడతాం. ఆయన ఆత్మ లేకపోతే వెలిగించబడలేం. ఆత్మ విషయమే అంటున్నాడు. అంటే ఆత్మని ఎవరైతే పొందుకుంటారో, ఆత్మను పొందుకున్న వారిలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తొలగించుకొని ఆత్మలో వెలిగించబడతారు, వారికంట పరలోక రాజ్యం ఇవ్వబడుతుందంట. పాపం చేసిన పరలోకం వెళ్తారా? వెళ్ళరు. ఎవరు వెళ్తారు? పరిశుద్ధతను కలిగి పరిపూర్ణులుగా ఉన్నవారు వెళ్తారు. పరిపూర్ణులుగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మరి సత్యస్వరూపుడైన ఆత్మస్వరూపుడు సరిచేసి పరిపూర్ణతలోనికి మనం నడిపిస్తాడు. కాబట్టి పరలోక రాజ్యము వారి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకొని మనం ఆ విధముగా పరిపూర్ణులుగా మార్చబడితే పరలోకంని మన సొంతం చేసుకుంటాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలయ. నీ ఆత్మ కలిగి ఉండుటే ప్రతిరికోస్తి కమాందర. ఆత్మ లేనివాడు నా వాడు కానేరుడు అని సెలవిస్తున్నావు తండ్రి. నిజమే ప్రభువా. నీ ఆత్మని ధరించుకుంటేనే ప్రభువా సర్వ సత్యంలో మేము వెలిగించబడగలుగుతామయ్యా. నీకు వందనాలు. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను కూడా నీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నానయ్యా. నీ అభిషేకము చేత నింపమని అడుగుచున్నానయ్యా. నీ ఆత్మ వేకమతి క్రోస్టి కాంది మైకెని మాసి కౌరిమా లిబోది రి కాంది రిమోస్టి కౌరిమా రదిసి కౌరిమా అద్భుత రిమాయిద రిస్టిన్ మీ కౌరిమా లిసి కౌరిమా వార్ద గోబ్రి కాంది మైక్ రిజబా షల్ బి కాసిముని దయచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.